పని నేను చేస్తానండి. ఆహా, మరి నీ పని ఎవరు చేస్తారు? ఆ పని కూడా నేనే చేస్తాను. అయితే ఆ గోడ నున్నగా తెల్లగా మెరిసిపోయేలా చెయ్యాలి. ముందు పైనుంచి స్టార్ట్ చెయ్యి. సరే లక్ష్మి, జాగ్రత్త. నువ్వెళ్ళి బాగా తినేసి బజ్జప్పో పో. సరోజ, ఈశ్వరి మేడం చాలా తెలివిగా రాణమ్మని ముగ్గులోకి దించింది. ఇప్పుడు రాణమ్మ పైకి వెళ్తుంది, సున్నం కొడుతుంది. కరెక్ట్గా రాణమ్మ అలర్ట్ అవ్వకముందే నువ్వు వెనక నుంచి వెళ్ళి తనని తోసేయాలి. దెబ్బక రాణమ్మ తల పుచ్చకాయలాగా పగిలిపోవాలి, గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి. ఖచ్చితంగా మేడం. నా గురించి మీకు తెలిసినట్లేదు. ఈ దెబ్బ ఎలా తగిలిందో చెప్పనా మేడం? ఒక వీధి రౌడీ నా మొగుణ్ణి కొట్టబోతుంటే అడ్డు వెళ్ళాను మేడం. ఈ దెబ్బ అప్పుడు తగిలింది. ఆ రాత్రి నాకు నిద్రే పట్టలేదు. కారణం ఈ దెబ్బ నొప్పి కాదు మేడం, నన్ను కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టలేదే అన్న బాధ. మరుసటి రోజే వాణ్ణి కింద పడేసి పెద్ద బండరాయితో వాడి తలని నుజ్జు నుజ్జు చేసి చంపేశాను. ఆ రోజు రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపట్టింది. ఆ కేసులోనే మేడం నేను జైలుకొచ్చింది. అలాంటి నన్ను ఆ రాణమ్మ చావు దెబ్బలు కొట్టింది. వదులుతానా చెప్పండి? ఇప్పుడు మీ పగెంతో నా పగ అంతే. మీకంటే ఎక్కువే కానీ తక్కువ మాత్రం కాదు మేడం. ఖచ్చితంగా రాణమ్మని పైనుంచి కిందకి తోసేసి మరీ చంపుతాను. నీ మాటల్లోనే ఆ రాణమ్మని చంపడం నేను చూసేశాను సరోజ. జస్ట్ నువ్వు అలా తోసేస్తే చాలు, సున్నం కొడుతూ కాలు జారి పడిపోయిందని ఈశ్వరి గారు న్యాచురల్ డెత్ లాగా కేసు క్లోజ్ చేసేస్తారు. రాణమ్మ పైకి వెళ్లేలోపు నువ్వు పైకెళ్ళి కనబడకుండా దాక్కా. ఛాన్స్ దొరకగానే కిందకు తోసాయి. వెళ్ళు. వెళ్తాను. చివరిసారిగా రాణమ్మని ప్రాణాలతో చూసుకోండి మేడం. ఎందుకంటే ఆ రాణమ్మనిక మీరు చూడబోయేది శవంగానే. నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వెళ్తున్నావు రాణమ్మ. వెళ్ళు, పైకి వెళ్ళు.